శోభాముషి మేడం గారికి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సలహాదారులు షబ్బీర్ అలీ గారికి, మరియు మా అన్న హనుమంత్ అన్న గారికి, ఇక్కడ డయాస్ మీద కూర్చున్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇక్కడ నుంచి నలుమూలల నుంచి వచ్చిన మన 9 నియోజకవర్గాల నుంచి వచ్చిన సోదరులకు సోదరిమణులకు పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఫస్ట్ టైం ఇక్కడికి నిజామాబాద్ రావడం చాలా సంతోషదాయకం. వారికి పెద్ద ఎత్తున ఘన స్వాగతం తెలిపిన సోదరులకు సోదరిమణులకు హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడే వచ్చేసరి వారికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. జరిగిన గానీ గడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు శాఖ కొండ సూర్యకట్ గారికి స్వాగతం పలుకుతున్నాం. కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడో ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా అన్నకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరో మోదు నిన్ను గంట జై జై మారేవంతన్నా అన్నది మన తెలంగాణ రంగుల జెండవంతన్నా నిగదీసి ఎదిగే మొనగాడు. పెద్దలు మాజీ స్పీకర్ పాఠశాల శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిగా స్వాగతం పలుకుతూ పెద్దలు సోదరుడు మాజీ ఎల్లారెడ్డి శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారిని మాట్లాడించా కోరుతున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు మానాల మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదికను ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా వేదిక ఇచ్చిన అందరి మంత్రివర్యులకు అందరికీ పేరు పేరున, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ పేరు పేరున, రాష్ట్ర ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీమతి దీపాదాస్ మున్షి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ విశ్వనాథ్ గారు, ఈరోజు ఈ సభకు హాజరైన నిజామాబాద్ నలుమూలల నుంచి వచ్చిన నా అన్నలకు చెల్లెలకు అక్కలకు కళాకారులకు అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక సామాన్య కార్యకర్తగా ఎన్ఎస్యుఐ లీడర్గా ఎంటర్ అయి అంచెలంచెలుగా ఏఐసిసి స్థాయిలో ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులై నిజామాబాద్ జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం గర్వంగా చెప్పుకోవాలి, మన జిల్లా వాస్తవ్యులు పిసిసి అధ్యక్షుడు రావడం మన జిల్లా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను.
మనందరి యొక్క సహకారం, మన యొక్క అండ దండలు ఆయన వెంబట ఉంటే డెఫినెట్గా ఇక రాబో రోజుల్లో ఒక ఉన్నత స్థాయికి పోయే అవకాశం వస్తుంది. ఇది మన అదృష్టంగా భావించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక చిన్న స్థాయి నుంచి కూడా కష్టపడి కమిట్మెంట్తో పనిచేస్తే ఇవాళ ఈ అధ్యక్ష పోస్టు వచ్చింది కాబట్టి మన మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గంలో ఉన్న రాజకీయ నాయకుల మధ్యలో ఏమైనా సమన్వయ లోపం ఉంటే అవన్నీ సమన్వయ లోపం తీర్చి చక్కగా పార్టీని నడిపించే ఏర్పాటు చేస్తారనే మాకైతే నమ్మకం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండాలని చెప్పి ఐదార్యపడద్దని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో కలిసి భాగ్యం కలిగినందుకు మీకు అందరూ శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. జై కాంగ్రెస్. సభాధ్యక్షులు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, మరియు హైదరాబాద్ నుంచి ఈ సభకు ప్రత్యేకంగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వేం నరేంద్రన్న గారికి, కోమటిరెడ్డి వెంకన్న గారికి, మరి ముఖ్యంగా మా బాల్కొండ నియోజకవర్గానికి ఏ ఎల్ఓసి అవసరమైనా, ఏ రాత్రి సంతకం కావాలన్నా సంతకం పెట్టించే పేదల పెన్నిధి పెద్దలు శ్రీ పొన్నం ప్రభాకర్ అన్న గారికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారికి, ఇతర పెద్దలకు, చైర్మన్లకు, వివిధ వర్గాలటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మహేష్ అన్న గారు మా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మండలం అందరికీ మీ చప్పట్ల మధ్య పెద్దలందరికీ స్వాగతం తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నా. అయితే వేరే విషయాల్లోకి పోకుండా ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడికి వస్తున్న సందర్భం లోపల కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా మోహన్ రెడ్డి గారి నాయకత్వాన పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు భూపత్ రెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు కలిసి కట్టుగా ఆయనకు స్వాగతం తెలియజేయడానికి మమ్మల్ని ఆదేశించినప్పుడు మేమందరం నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సైన్యానికి, మహేష్ కుమార్ గౌడ్ గారి అభిమానులకు అందరికీ పేరు పేరున రెండు చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ మన జిల్లాకు అధ్యక్ష పదవి రావడం అనేది చాలా గర్వకారణము. ఈ సందర్భంగా మన జిల్లా ప్రజల నుండి, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎదిగి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఈరోజు రాష్ట్ర పార్టీకే అధ్యక్షుడైనందుకు నేను నిజంగా గర్వపడుతున్నా. నిజామాబాద్ జిల్లా వాసిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఒక సామాన్యుడు పిసిసి అధ్యక్షుడు అవుతాడన్న మహేష్ అన్ననే ఉదాహరణ. సరే, ఏది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా మీ అందరికీ. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిస్తేజంతో కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు చూసిన తర్వాత ఒక ఎన్ఎస్ఐ కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి దాకా పార్టీ అధిష్టాన వర్గంతో నియమింపబడ్డారంటే
పార్టీలో శ్రమ పడుకుంటూ క్రమశిక్షణతో పనిచేస్తే తప్పకుండా అత్యున్నత స్థానాలకు పోవచ్చనడానికి మహేష్ కుమార్ గౌడ్ గారు నిదర్శనమనే మాట సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డ ఈరోజు మన రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల మాటల ప్రకారంగా ఇంకా కొన్ని చేయాల్సింది 10 నెలలే అయింది. కానీ కొంత ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనప్పటి నుంచి రాద్ధాంతము బురద పూసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి దాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలంతా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో గత 10 సంవత్సరాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా తోటి మంత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సోదరిమణులకు, పత్రికా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈరోజు నిజామాబాద్లో ఒక పండగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కింది స్థాయి నుంచి, ఒక కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకు వర్ణ తెస్తూ ఈరోజు టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ అన్నగారిని మరి ఈ వేదిక మీద చూసే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఒక బీసీ మరి కులానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు ఎంతో కష్టపడి ఈ సభాధ్యక్షులు, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మోహన్ రెడ్డి అన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి ఏఐసిసి నుంచి విచ్చేసిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ సోదరిమణి పెద్దలు దీపాదాస్ మున్షి గారికి, అదే రకంగా సెక్రటరీ గారు విశ్వనాథ్ గారికి, వేదిక మీద సహచర మంత్రులు ఉన్నారు, మంత్రులందరికీ, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మాజీ పిసిసి అధ్యక్షులకు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వేదిక మీద చాలామంది ఉన్నారు. వారందరకు కార్పొరేషన్ స్థాయిలో ఉన్న అనేక మంది ముఖ్యులు ఉన్నారు, వారికి గవర్నమెంట్ అడ్వైజర్స్ ఉన్నారు, వారికి ఇంకా వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస వంచి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీ గ్రామాలలో, మీ పట్టణాలలో, మీ వార్డులలో తెలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి మన నిజామాబాద్ బిడ్డ మహేష్ అన్న వచ్చేసారు. అందరూ ఒకసారి స్వాగతంగా కోరుతున్నాం. జన్మనిచ్చనే నిజామాబాదు గడ్డ, కాంగ్రెస్ జెండనెత్తనే మన బహుజన బిడ్డ, ప్రజల కోసము పట్టణ ఉద్యమ బాట, తనుకను ఎత్తితే వనికన తోపిడి కోట, వనికిందుల పిలుపై తన గుండెల చెప్తాం, సాధించర సాధించ శక్తితో సంసిద్ధం, జెండాను గుండె కత్తెనాలే తత్వం సిద్ధం, ఒక్కొక్క పెట్టు ఒప్పుగా ఇందుల యుద్ధం, అది ఇందుల మహేషన్న కాంగ్రెస్కు సారథి, ఇందుల మాటలు ఆపరే. హలో మంటంకులొచ్చిన పార్టీ వీడని తత్వం, ఆపదంట వస్తడురా పేదల నేస్తం, కార్యకర్తలకు బలమై నిలిచిన శిఖరం, నిలబడ్డడు మన మహేషన్న
కుమార్ గౌడ్ గారు తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తూ తొలిసారి నిజామాబాద్ వచ్చిన సందర్భంగా స్వాగతం పలుకుతున్న మీ అందరికీ, అలాగే వేదిక మీద నా సహచర మంత్రివర్యులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, నాయకులకు, కార్పొరేషన్ చైర్మన్లకు చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే మా దీపాదాస్ నుంచి మేడమ్మ గారికి, విశ్వనాథన్ అరవ సెక్రటరీ గారికి, అందరికీ కూడా ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే గారికి, పెద్దలు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పక్షాన, కాంగ్రెస్ పార్టీ ప్రజల కార్యకర్తల పక్షాన వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కిందికెళ్ళి ఒక ఎన్ఎస్ఐ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అంటే మామూలు విషయం కాదు. ఇవాళ ఆల్ ఇండియా ఏఐసిసి కాంగ్రెస్ కమిటీ ఒక యువకుల్ని, ఆయన బలహీన వర్గాల నాయకుడే కాదు, కాంగ్రెస్ పార్టీ तेलंगाना प्रदेश कांग्रेस के नवनियुक्त अध्यक्ष महेश गौड़ जी, बैठे हुए सारे मंत्रीगण, एमएलए, एमएलसी, एमपी, निजामाबाद जिला से सारे लीडरान जो आए हैं, और हमारे कांग्रेस पार्टी के सारे सिपाहियों, आप लोगों ही पार्टी को मजबूत करते हैं, पार्टी का झंडा लहराते हैं। आप सबको नमस्कार और सलाम। आज हम आए हैं क्योंकि बार बार ये सुनने में आता था कि निजामाबाद कांग्रेस बहुत कमजोर है, लेकिन महेश गौड़ यहाँ पहुँचने के बाद जो प्यार, जो हमदर्द मैंने देखा, और आप लोग जितने संख्या में यहाँ पे मौजूद हुए हैं, कांग्रेस के तरफ प्यार जताने के लिए, महेश गौड़ की तरफ प्यार जताने के लिए हम सबको धन्यवाद देना चाहती हूँ कि पार्टी को मजबूत कीजिए। सरकार हमारे कांग्रेस की ప్రవాహం వర్షం వస్తే ఎట్లా వస్తారు అట్లా వచ్చింది చూడు జనం. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడైనటువంటి మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మీ ప్రియతమ నాయకుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఈనాడు రాష్ట్ర అధ్యక్షుడైండు. దానికి కారణం ఏంటంటే కింది స్థాయి నుంచి ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఇవాళ సోనియా గాంధీ ఆలోచన మేరకు రాహుల్ గాంధీ ఆశీర్వాదం, ప్రియాంక ఆశీర్వాదం, మల్లికార్జున ఖర్గే, ఆఖరుకు రేవంత్ రెడ్డి కూడా స్వాగతం పలికాడు కాబట్టి వచ్చాడు. ఇవాళ నీ పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. ఈ జనం ఎందుకు వచ్చిందంటే మా వాడు వచ్చిండ్రా, ఇక మాకు పండుగ, మా భవిష్యత్తు బాగుంటుంది అని ఎవరికి వాడు సంతోషపడుతున్నారు. నీ మీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది ఇప్పుడు. ఎందుకంటే నీ జిల్లాలో వచ్చేది పంచాయతీరాజ్ నగరపాలిక బిల్లు, ఆ ఎలక్షన్లో నువ్వు ఎక్కువ మెజార్టీ తీసుకొస్తే నీకు ప్రతిఫలం ఉంటుంది. నిజామాబాద్ జిల్లా వ్యక్తులకి ఏ రకమైనటువంటి గుర్తింపు, ఏ రకమైనటువంటి గౌరవం ఆ పార్టీలో దక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క రాజకీయ జీవితం మనందరికీ తార్కాణమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకుడిగా అనేక పదవుల్లో రాణించి సమన్వయం చేసుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నియమావళి కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి సహకరించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఎన్ని అవకాశాలు జారవిడుచుకున్నా మొక్కవోని ధైర్యంతో ఆయన పార్టీ కోసం కష్టపడ్డటువంటి తీరు, ఈనాడు పార్టీలోకి అధికారంలోకి తీసుకురావడం కోసం ఆనాటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నికల్ని సమన్వయం చేసి
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాన భూమికని పోషించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ గారి యొక్క ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆయన గారిని ఈరోజు రాష్ట్ర రథసారథిగా నియమించారు అని అంటే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలి. అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కష్టపడ్డటువంటి అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున సమయ భారంతో మళ్ళీ ముందుగా నా జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, హయత్ నగర్లో పుట్టిన జన్మనిచ్చిన ప్రాంతం అదైతే నాకు రాజకీయ భిక్ష పెట్టి మరో జన్మనిచ్చిన నిజామాబాద్ ప్రజలని నా జీవిత కాలమంతా కూడా గుర్తుపెట్టుకుంటూ మిమ్మల్ని గుర్తుపెట్టుకునే అవకాశం కలిగించిన, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన నా నిజామాబాద్ ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈ జిల్లా నుంచి ఎదిగి నూతనంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నియమించబడ్డాక మొదటిసారి జిల్లాకి విచ్చేసిన సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి నా తరఫున, మీ అందరి తరఫున, జిల్లా ప్రజల తరఫున అభినందనలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకా ఈ పదవితో ఎదిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో కృషి చేస్తూ, తిరిగి అధికారం రావడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తూ, మళ్ళీ గతంలో ఈ జిల్లా నుంచి టీసీనన్న గారు పిసిసి అధ్యక్షుడు ఉండే 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకురావడంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో కలిసి వారు పనిచేసిన తీరు, మరొకసారి నిజామాబాద్ జిల్లాకి ఈ అవకాశం రావడం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నిజామాబాద్ వాస్తవ్యులు, కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్త, నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఎదిగి
ఈరోజు సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో ఒక బలహీన వర్గానికి సంబంధించిన అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఈరోజు పిసిసి అధ్యక్షులుగా నియమించినందుకు వారిని అభినందిస్తూ మరి ప్రత్యేకంగా మన అధిష్టానానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఇచ్చేసిన మన కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, ఎస్టీ సెల్, ఎస్టీ సెల్కి సంబంధించి, మైనారిటీ సెల్కి సంబంధించిన అనేక మంది మిత్రులు ఈరోజు వచ్చి మా నాయకుడు పిసిసి అధ్యక్షుడైన వారిని చూడాలి, అభినందించాలని ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు వేదికపై ఆశ్రయులైన గౌరవనీయులు సహచర మంత్రివర్గ పెద్దలు, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, మరి వేదికపై ఉన్న యావత్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారితో పాటు మనమందరం కూడా ఈరోజు రేపు ఈ దాదాపు 4.5 సంవత్సరాలు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఏ విధమైన ఆలోచనతో నడిపించాలి, వారిని ఏ విధంగా బలపరచాలి, సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలో इलेक्शन है, आपके वर्करों का इलेक्शन है। अभी इलेक्शन है सरपंच का, एमपीडीसी का, जेडपीडीसी का, म्युनिसिपल कॉर्पोरेटर का, म्युनिसिपल काउंसलर का। ये हमारी बुनियाद है, ये हमारी बुनियाद है। इसका स्ट्रक्चर हमारा मजबूत होगी तो तभी कांग्रेस पार्टी मजबूत होगी। तो मैं ये चाहता हूँ कि बूथ लेवल पर आप कांग्रेस पार्टी को मजबूत बनाने के लिए आप पूरे तरीके से आप अपने डिस्ट्रिक्टों से हो,
या रिव्यू मीटिंग लगाइए और साथ ही साथ सबको लेकर चलने का प्रयास कीजिए। मैं सोनिया गांधी जी को, राहुल गांधी जी को और साथ ही साथ मल्लिकार्जुन खड़गे जी को मुबारकबाद देता हूँ कि हमारे निज़ामाबाद के नौजवान को और बैकवर्ड क्लास के महेश कुमार गौड़ को सदर कांग्रेस बनाए, ये हमारे लिए फ़ख्र की बात है। मैं महेश कुमार गौड़ से पूछना चाह रहा हूँ, మహేష్ గారు ఈనాటి కొద్దిగా మనం చెప్పేదానికి కాదు, బీసీలు అంటేనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 90% ఉన్నాం అంటున్నాం. కానీ ఇప్పుడు మనము పీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కు 90% వరకు అన్ని వైస్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెట్టుకుంటే కింది వరకు అన్ని కార్యకర్తలకు న్యాయం కావాలా, జిల్లా ప్రెసిడెంట్ కూడా అదే రేషన్లో ఉండాలని మాకు నమ్మకం ఉంది. మీరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పునాదిని గట్టిగా చేసి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పెద్ద భారీ మెజారిటీతోని ఈ రాష్ట్రంలో గెలిపిస్తారు. जितने लोग मंच पे बैठे हैं, कांग्रेस के जितने भी वरिष्ठ नेता हैं, मुझे निज़ामाबाद आके बहुत खुशी हो रही, क्योंकि मैं काफ़ी दिन के बाद निज़ामाबाद आ रहा हूँ, क्योंकि मुझे मेरे ख्याल में आप लोग को तो उतना याद भी नहीं होगा, जब मेरा जो सेकंड मैच था निज़ामाबाद में, जो रणजी ट्रॉफी मैच था, वो मैच में मैं खेला था, यहाँ पे निज़ामाबाद में खेला था। शायद ज़्यादा लोग को पता नहीं है, बट मेरे को उतना अच्छा याद नहीं है, मैं ज़्यादा स्कोर नहीं करा, मैं शायद मेरे ख्याल में पहले बॉल पे आउट हो गया, बट लेकिन आप लोग ने निज़ामाबाद में के लोगों ने महेश गौड़ को साहब को आज TPCC प्रेसिडेंट बना दिया, तो मुझे बहुत खुशी की बात है, क्योंकि महेश गौड़ साहब एक ऐसे शख्स है जो NSUI से, कांग्रेस पार्टी है, यूथ कांग्रेस से, और हर स्टेप चढ़ के आए थे, उनको इतना एक्सपीरियंस है। क्योंकि मैं जब क्रिकेट जब मैं खेलता था तो मैं भी प्राइमरी स्कूल फिर मिडिल स्कूल से पूरा हर टूर्नामेंट खेल के आए। जो महेश भाई है उन्होंने हर पद पे थे, और मैं यहाँ पे उनका बहुत बहुत खैर मकदम भी करता हूँ, उनको बहुत बहुत मुबारकबाद देता हूँ कि क्योंकि मैं इनको इतना अच्छा मौका मिला है। PCC అధ్యక్షుడిగా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన మిత్రుడు మహేష్ గౌడ్ గారు పెద్దలు ఇప్పటి వరకు వ్యవసాయ మినిస్టర్గా రైతులు ఎలా బాగుంటుంది అని చెప్పిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రుడు ఐటీ మీ అందరికీ కూర్చున్న దగ్గరనే పని నేర్పే విధానాలు చూపించే మిత్రుడు శ్రీధర్ బాబు గారికి, నాతో పాటు ఎమ్మెల్యేలకు, ఇక్కడ వచ్చేసిన పెద్దలకు, పోసారం శ్రీనివాసరెడ్డి గారికి మరియు పెద్దలందరికీ, వేదికగా అలంకరించిన షబీర్ అలీ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రెస్లకు అందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను ఎక్కువ చెప్పకుండా ఒక్కటి చెప్తా ఉన్నాను. మన సోనియా గాంధీ గారు, AICC ప్రెసిడెంట్ గారు, రాహుల్ గాంధీ గారు మన డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మనం అందరూ తరపున వారికి అభినందనలు చెప్తూ, అదేవిధంగా మహేష్ గౌడ్ గారి పైన బాధ్యత పెట్టి మన డిస్టిక్లో కూడా ఇప్పుడే చంద్రబాబు చెప్పారు, యూనిటీగా ఉండి ఐక్యమత్యంతో రేపు రాబోయే జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ జిల్లాలో గత 4 రోజులుగా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో, షబీర్ అలీ గారి ఆధ్వర్యంలో, భూపతి రెడ్డి గారు, అదేవిధంగా వినయ్ రెడ్డి గారు, సునీల్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా నగర కాంగ్రెస్ పార్టీ, నగరంలో గడు గంగాధర్ గారు, తారిబి నాందన్ గారు, రత్నాకర్ గారు, జావేద్ అక్రమ్ గారు, అదేవిధంగా భక్తవత్సలం గారు, పురుషోత్తం సోదరులు ఎవరన్నా పేర్లు రాకపోతే ప్రధానంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, అదేవిధంగా PCC డెలిగేట్లు,
అందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత తీసుకొని సమస్య పరిష్కారం చేయడానికి కుల సంఘాల పెద్దలు, మరీ ముఖ్యంగా మీ గౌడ సంఘం పెద్దలు అందరూ కూడా కష్టపడి కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, గౌరవనీయులు షబ్బీర్ అలీ గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మంత్రివర్యులు, నాకు అత్యంత ఆప్తులు, వయసులో చిన్నవాడైనా ఎప్పుడు కూడా నాకు మార్గదర్శనం ఇస్తూ ముందుకు నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారు, పెద్దలు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గవర్నీయులు మధుయేష్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు, నా మిత్రుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, అంతర్జాతీయ క్రికెట్ రాణించి వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అజరుద్దీన్ గారు, ఏనుగు రవీందర్ రెడ్డి గారు, సునీల్ గారు, వినయ్ గారు, మా నగర అధ్యక్షుడు, ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతూ ఉంది అంటే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో మానాల్ మోహన్ రెడ్డి గారు, కేశవేణి గారు, తాహిర్ బిన్ అమ్దాన్ గారు, గడు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, అనిల్ గారు, జావేద్ గారు, చాలామంది, రాంభూపాల్ గారు, రామ్ గారు, చాలామంది కష్టపడి కార్యక్రమం నిర్వహించినందుకు వారిని నేను అభినందనీయండి. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఏఐసిసి ప్రధాన కార్యదర్శి హెలికాప్టర్లో తొందరగా వెళ్ళాలి కాబట్టి మాట్లాడిపోయినారు, దీపాదాస్ మున్షి గారు, మా కార్యదర్శి ఏఐసిసి విశ్వనాథన్ గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు గారు, చాలామంది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన సందర్భం. మిత్రులారా, ఎప్పుడైనా ఊహించినారా నాగన్న చెరువు నుంచి నయి ఢిల్లీ దాకా నా ప్రయాణం ఉంటుందని? రాహత్ నగర్కి పూర్వ పేరు నాగన్న చెరువు. మండ వెంకటేశ్వరరావు గారు, పెద్దలు గంగారెడ్డి గారు, పూన శ్రీశైలం గారు, మా లక్ష్మణ్ గారు, శేఖర్ గారు, ఇంకా చాలామంది పేరు మిక్స్ క్షమించాలి. సో నాగన్న చెరువు చిన్న గ్రామంలో పుట్టి ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా చేరినానంటే ఆ రాహత్ నగర్ గడ్డ నీళ్లు నా తల్లిదండ్రుల యొక్క చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఇవాళ ఈ స్థాయికి వచ్చానని నేను గర్వంగా చెప్తా ఉన్నాను. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఆనాడు డి శ్రీనివాస్ గారు ఈ జిల్లా నుంచి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసినారు. డి శ్రీనివాస్ గారితో నాకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నేను రాజకీయ గురువుగా భావిస్తాను. ఎందుకంటే నేను ఆనాడు కరాటే మాస్టర్ ఉన్నాడు, నన్ను రాజకీయాల్లోకి నన్ను ఇబ్బందికి పెట్టని అనుకోకుండా బలవంతంగా నన్ను రాజకీయాలకు తీసుకొచ్చినటువంటి మహా వ్యక్తి డి శ్రీనివాస్ గారు. ఆనాడు నన్ను జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా నియమించి నీకు బలం ఉంది, కార్యకర్తల ఉత్సాహం ఉంది, నువ్వు రాజకీయాల్లో రాణిస్తావు, నా మాట విను అని నన్ను జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా నియమించినటువంటి సందర్భం. ఆ తర్వాత నాకు చాలా రకాలుగా ప్రోత్సాహం చేసినటువంటి డి శ్రీనివాస్ గారు ఇవాళ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం.
నేను వారు సిక్కున్నప్పుడు అనుకునేది నాకైనా పీసీ అధ్యక్ష పదవి వస్తే వారి వద్దకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని, కానీ అనుకోకుండా వారు స్వర్గస్థులు అయినారు. ఈ రాజకీయ ప్రయాణంలో మా తల్లిదండ్రులు గంగాధర్ గౌడ్ మన్నమ్మతో పాటు నా శ్రీమతి సంధ్యారాణి కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఆనాడు నక్సల్ ప్రభావితమైనటువంటి జిల్లా గ్రామం నుంచి నక్సల్ ప్రభావంతో ఇబ్బంది పడిన మాకు ఆనాడు నిజామాబాద్లో ఇల్లు తీసుకొని చదివించినటువంటి ఘనత మా నాన్నగారు. రాజకీయాల్లో నాకు ఈ ఇచ్చిన పదవి చాలా రకాలుగా చాలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నా కుటుంబం రాజకీయ నేపథ్యం కాదు, ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ కూడా ఒక ఎన్ఎస్ఐ కార్యకర్తగా రాజకీయాలకు వచ్చిన వ్యక్తి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అవుతాడు అని అంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఏనాడు కూడా ఊహించలేదు. ఆడ ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడైన తర్వాత ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది ఎమ్మెల్యే కావాలని. ఆనాడు దివంగత పివి నరసింహారావు గారు